Hello all and welcome to the View, and here is our non-spoiler review of the film Batsalamalli. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు భయ్య. ఓపెనింగ్ షాట్, క్లోజింగ్ అండ్ మేకర్ ఇంటెంట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా అంతే ఎంగేజింగ్ గా ఉండాలి కదా. నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా స్క్రీన్ ప్లే లో ఫ్లాస్ ఉంటే మూవీ ఎలా అనిపిస్తుంది? అండ్ మూవీలో నాకు ఇంకొక మేజర్ కంప్లైంట్ అయితే ఉంది, అదేంటో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, బచ్చలమల్లి అనేవాడు ఒక మూర్ఖుడు. తను అలా మూర్ఖుడు అవ్వడానికి కారణం ఏంటి? లైఫ్ లో ప్రేమ, పని ఇలా అన్నీ దొరికినా తన మూర్ఖత్వం తనని ఎక్కడ నించోబెట్టింది అనేది స్టోరీ. ఒక లైఫ్ లెసన్ ఇద్దామనేదే డైరెక్టర్ ఇంటెంట్. మెసేజ్ ఎంత మంచిదైనా కూడా స్క్రీన్ ప్లే కూడా అంతే బాగుండాలి కదా. ఇన్ఫాక్ట్ ఓపెనింగ్ సీన్, చైల్డ్హుడ్ పోర్షన్, కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ బాగానే ఉంటాయి. అల్లరి నరేష్ మేకోర్ కూడా బాగుంటుంది, డైలాగ్ డెలివరీ కూడా మారింది. వన్స్ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక మూవీ కొంచెం నార్మల్ అయిపోద్ది. మెల్లగా రొటీన్ ట్రోప్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్వెల్ వరకు అన్నెసెసరీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్ లో వర్కౌట్ అయిన ఎలివేషన్స్ మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు వర్క్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఇంటర్వెల్ తర్వాత మూవీ పిక్ అవుతుంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ ఇంకా డల్ అయిపోయింది. ప్రెసెంట్ పాస్ట్ కట్ చేస్తారు, ఆ కట్ ఎందుకు చేశారో తెలియదు. కొన్ని సీన్స్ లో హర్ష చెముడు ర్యాండమ్ గా తిరిగేస్తా ఉంటాడు, ఆ సీన్లు ఎందుకు ఉన్నాయో అర్థం కాదు. అక్కడక్కడ మంచి సీన్స్ వస్తాయి, బట్ అలా ఫ్లాట్ గా నడిచే సీక్వెన్స్లు 1-2 దాటితే గానీ ఒక మంచి సీన్ ఆర్ మూమెంట్ అయితే రాదు. క్లైమాక్స్ వరకు ర్యాండమ్ గా వెళ్తాయి పోర్షన్స్ అన్ని. అగైన్ నాకు ఆ ఫస్ట్ అండ్ లాస్ట్ షాట్ మాత్రమే నచ్చాయి, మిగతా సినిమా ఫర్ ద మోస్ట్ పార్ట్ ఫ్లాట్ గానే అనిపించింది. ఇప్పుడు మూవీకి మేజర్ ప్లస్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. అదే మన అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ నరేష్ అన్నని మంచి యాక్టర్ అని ఎందుకంటారో మళ్ళీ గుర్తు చేశారు ఆయన. బట్ సాడ్లీ స్క్రీన్ ప్లే కూడా ఆయన పర్ఫార్మెన్స్ అంత బాగుండుంటే ఇంకా బాగుండేది. నరేష్ అన్న పర్ఫార్మెన్సే కాదు, స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అంతే బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం. అమృత అయ్యర్ ఇస్ జస్ట్ డీసెంట్. రావు రమేష్ గారి రోల్ బాగుంది, రోహిణి గారి పర్ఫార్మెన్స్ బాగుంది. విలన్ రోల్ డిజైన్ కానీ క్యారెక్టర్ కానీ రొటీన్ అనిపించింది. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీ బీజియం బాగుంది. సాంగ్స్ కొన్నిసార్లు ఇంకా ఎంగేజ్ చేస్తాయని అనుకుంటే పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. విశాల్ చంద్రశేఖర్ డిడ్ అండ్ ఓకే జాబ్. ఇప్పుడు మూవీలో నాకున్న బిగ్గెస్ట్ కంప్లైంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక మూవీలో విజువల్స్ గ్రేడింగ్ సరిగ్గా లేవని చెప్పిన రోజులు ఉన్నాయి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత మంచి టెక్నీషియన్స్ ఉన్న టైమ్స్లో ఫోకస్లో లేని షార్ట్స్ చూడడం ఏదోలా అనిపిస్తుంది. అంటే మిస్టేక్ ఫోకస్ పుల్లర్ చేసినా కూడా చూసుకోవలసిన బాధ్యత టీంకి ఉంది. ఎడిట్లో అయినా కరెక్ట్ చేసుకోవాలి కదా. 1-2 షార్ట్స్ అయితే ఎవరైనా లైట్ తీసుకుంటారు, మరి చిన్న చిన్న ఫ్లాస్ వెతికే వాళ్ళు అయితే చెప్తారేమో. కానీ ఈ మూవీలో చాలా షార్ట్స్లో ఫోకస్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్కి ఉంటుంది, సబ్జెక్ట్స్ మీద ఫోకస్ అయితే ఉండదు. అంటే హీరో హీరోయిన్ కదా ఫోకస్లో ఉండాల్సింది, వెనకాలన్న ట్రాక్టర్ ఇవన్నీ ఫోకస్లో ఉంటాయి, హీరో ఏమో బ్లర్లో ఉంటారు. బిగ్గెస్ట్ కంప్లైంట్ అయితే అయితే రేపు ఓటీటీకైనా ఇది చేంజ్ చేసుకోవాలి. అంటే మీరు కూడా మూవీ చూస్తే మీరు చూస్తున్న థియేటర్లో షార్ట్స్ ఫోకస్లో ఉన్నాయి లేదో కామెంట్ చేయండి. నాకు వచ్చిన కంప్లైంటా జనరల్గా అంతే ఉందా అని చెప్పి. అండ్ ఇలాంటి మిస్టేక్స్ బేసిక్గా అవ్వవు, బట్ రెక్టిఫై అయితే అదే హ్యాపీ. ఎడిటింగ్ టూ బ్యాడ్ ఉంది, వెరీ ర్యాండమ్ సీన్స్ ప్లే అవుతాయి. ఇందాక చెప్పాను కదా, హర్ష చెముడివి కొన్ని సీన్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కాదు, ప్రవీణ్వి కూడా అంతే. పోనీ ర్యాండమ్గా సీన్స్ ప్రెజెంట్ నుంచి పాస్ట్కి కట్ చేస్తారు, అవి చేశాక ఏమైనా టేక్ అవే ఉందా అంటే ఉండదు. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ సుబ్బు మంగదేవి, ఆడియన్స్కి మెసేజ్ ఇవ్వడమే ఇంటెంట్ అయినా తప్పులేదు, బట్ అది చెప్పినప్పుడు ఎంగేజింగ్గా చెప్పాలి కదా. ఈ మూవీలో మిస్ అయింది అయితే అదే. అవే రొటీన్ ట్రోప్స్ మూవీ అంతా ఉంటాయి, మాకు ఇవన్నీ తెలుసు కదా సార్ అనే ఫీలింగ్గా ఉంటుంది. మళ్ళీ క్యారెక్టరైజేషన్ బాగుండాలి, బట్ అగైన్ టూ మెనీ ఇన్కన్సిస్టెన్సెస్. క్లోజింగ్ షాట్ ఒకటే నచ్చింది, ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. మూవీ అంతా అయ్యాక మళ్ళీ మెసేజ్ చెప్పాలని ఎందుకు అనుకున్నారో తెలీదు, అది మళ్ళీ చెప్తారు చిన్న నోట్ వేసి. మూవీలో కూడా అదే చెప్దామని ట్రై చేశారు కదా సార్. మంచి లైనే, ఇలాంటి ఫ్లాస్ వల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.